అందరికీ నమస్కారం. షరతులు వర్తిస్తాయి నిన్న రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఆ సందర్భంగా ఒక్కసారి మీ అందరి ముందుకొచ్చి ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ యూ హ్యావ్ గివెన్, మీ అందరికి ఒకసారి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకోవాలని ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. సో ఐ హోల్ హార్టెడ్లీ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి. ఎవరైతే సినిమా చూసారో, సినిమా గురించి మంచిగా మాట్లాడారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా ఒక మంచి సినిమా చేసాము, మంచి అటెంప్ట్ చేసాము. చూసిన వాళ్ళందరికీ నచ్చుతుంది, నచ్చని వాళ్ళు కూడా ఉండొచ్చు. సినిమా ఇది ఇట్ ఈస్ నాట్ ఏమంటారు అందరినీ మెప్పించడానికి చేసిన ఇది కదా. దెర్ మైట్ బి పీపుల్ హూ మైట్ నాట్ లైక్ ఇట్, బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్. సో ఫర్ ఆల్ దోస్ పీపుల్ హూ హ్యావ్ సెడ్ గుడ్ థింగ్స్ అబౌట్ అవర్ ఫిలిం, మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఇంకా థియేటర్స్లో నడుస్తుంది మెల్లిగా. యూనో వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయ్యి పీపుల్ ఆర్ కమింగ్ టు థియేటర్స్, వాచింగ్ ఇట్ ఇన్ థియేటర్స్. సో మాలాంటి సినిమాలకి మేము ఎంత ప్రమోషన్ చేసినా మీరు చెప్పే ఒక్క మాటనే అది చాలా హెల్ప్ అవుతుంది. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ విచ్ వెంట్ ఆన్ టు బికమ్ బ్లాక్ బస్టర్స్ విత్ వర్డ్ ఆఫ్ మౌత్. సో ఇది కూడా అలాంటి కోవలోకి చెందుతుంది. సో వర్డ్ ఆఫ్ మౌత్ ఈజ్ వాట్ వీ నీడ్. మీరు చెప్పే ఒక మాట మాకు మా సినిమాకి చాలా బలాన్ని ఇస్తుంది. సో ప్లీజ్ మీరు సినిమా చూసుంటే ఇంకో 10 మందికి చెప్పండి, ఒక మంచి సినిమాని ఎంకరేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ. స్టార్టింగ్ ప్రమోషన్స్లో కానీ రిలీజ్ వరకు ఇప్పుడు కూడా యూ హ్యావ్ బీన్ దేర్. లాట్ ఆఫ్ పీపుల్ పర్సనల్గా నాకు నిన్న మీడియా వాళ్ళు షో చూసి కూడా పర్సనల్లీ నా క్యారెక్టర్కి, చిరంజీవి క్యారెక్టర్కి చాలా బాగా చేసామని చెప్పారు. అలాంటి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్స్కి ఐ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్. యునానిమస్గా ఈ క్యారెక్టర్కి చాలా మంచి పేరు వచ్చింది, చిరంజీవి అనే క్యారెక్టర్కి. పీపుల్ అందరూ అంటున్నారు ఇప్పటివరకు మీరు చేసిన క్యారెక్టర్స్లో ది బెస్ట్ క్యారెక్టర్ అని. బట్ నేను ఏ క్యారెక్టర్ చేసినా ఐ వాంట్ టు గివ్ యూ ది బెస్ట్. నాకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకొని మంచి సినిమాలు చేస్తాడనే పేరు తెచ్చుకోవడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. సో షరతులు వర్తిస్తాయి. ఈ సినిమా చూడడానికి ఎలాంటి షరతులు లేవు. ఒక 100 రూపాయలు ఉంటే చాలు, థియేటర్లోకి వెళ్ళి చూడొచ్చు. 2 గంటల సేపు ఒక మంచి సినిమా చూసిన అనుభూతిని మీరు పొందుతారు. సో గో వాచ్ ఇట్ ఇన్ యువర్ థియేటర్స్. అండ్ ఆడియన్స్ అందరికీ మరొక్కసారి థ్యాంక్ యూ సో మచ్. షరతులు వర్తిస్తాయి. ఇప్పుడు నేను మాట్లాడడానికి అయితే ఏం షరతులు ఉన్నాయి నాకు తెలుసు. అది ఇప్పుడు మా డైరెక్టర్ పెడుతున్నాడు, కానీ నేను ఒప్పుకోను దానికి. ప్రజల దగ్గరికి తీసుకెళ్ళిన మీడియా మిత్రులకు ఎలాంటి నెగిటివ్ రివ్యూస్ రాయకుండా ఉన్నట్లు రాసి ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఏదైతే వచ్చిందో దాన్ని మీరు ఉన్నట్లు రాసి ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళినారు. దాన్ని బట్టి జనాలు వస్తున్నారు, ఫ్యామిలీతో వస్తున్నారు, చూస్తున్నారు. దాని కారణంగా మీరు మాకు బాగా సపోర్ట్ చేసినారు, హెల్ప్ చేసినారు. దానికి పేరున్న ప్రతి ఛానల్కి, ప్రతి న్యూస్ పేపర్కి, ప్రతి జర్నలిస్ట్కి పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్, ఈ సభాముఖంగా ఈ ప్లాట్ఫామ్ త్రూ ముందుగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలని నా పేరెంట్స్, నా తల్లిదండ్రులకు. వాళ్ళు లేరు, స్వర్గస్థులైనారు. ముందుగా నా తండ్రికి శ్రీరాములు యాదవ్, మా తల్లి సుశీలాబాయి, ఆమె స్వర్గస్థులైన వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే నేను ఇదంతా వారి ఇచ్చినది, నాకు చదువు చెప్పించినారు, ఇక్కడ ఉన్నాను, వాళ్ళకి థ్యాంక్ యూ. నెక్స్ట్, నన్ను భరిస్తూ 28 ఏళ్ళ నుంచి నన్ను భరిస్తున్న నా భార్యకి చాలా థ్యాంక్స్. అట్లనే నా పిల్లలు, వాళ్ళకు కూడా థ్యాంక్స్. అండ్ అబౌవ్ ఆల్ నా ఫ్రెండ్స్, నా క్రిటిక్స్, నా వెల్ విషర్స్, వాళ్ళకు కూడా థ్యాంక్స్. ఎందుకంటే నేనున్న సొసైటీ, నేనున్న బ్యాక్గ్రౌండ్, నేనున్న సర్కిల్లో ఎవడు ఫిలిం ఇండస్ట్రీలో లేడు. వాళ్ళ ఫీల్డ్లలో వాళ్ళు ఉన్నారు. అండ్ కాళ్ళు గుంజేటోళ్ళు కూడా చాలా ఉన్నారు, వెనకాల మాట్లాడేటోళ్ళు కూడా చాలా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా అయితే నన్ను క్రిటిసైజ్ చేసినారో, వీడేంది వాళ్ళు వెనక నిలబడతాడు, పక్క నిలబడతాడు దానికి అనుకున్నారు. కానీ వాళ్ళు ఆ క్రిటిసిజం చేసినందుకే నేను బాగా మోటివేట్ అయ్యి దాన్ని పాజిటివ్గా తీసుకొని ఈ స్టేజ్కి ఇక్కడ నిలబడి మీ ముందు వచ్చినానంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది. వాళ్ళకు కూడా థ్యాంక్స్. నెక్స్ట్, సినిమా పరంగా ముందు నాకు ఈ అద్భుతమైన పాత్రనిచ్చిన నా డైరెక్టర్, నా ఫ్రెండ్,
నా వెల్ విషర్ అక్షర అన్నకు చాలా థ్యాంక్స్. ఒక 3 సంవత్సరాల ముందు అన్న నువ్వు ఈ సినిమా చేయాలని చెప్పి ఆ కమిట్మెంట్కి స్టిక్ అయినందుకు ఆయన సిన్సియారిటీకి చాలా థ్యాంక్స్, ఆ హానెస్టీకి చాలా థ్యాంక్స్. తర్వాత సినిమా షూటింగ్ అయిన తర్వాత నాకు ఫ్రీడమ్ ఇచ్చినాడు ఆయన. నా క్యారెక్టర్ నువ్వే డిజైన్ చేసుకో, నువ్వే డ్రెస్సింగ్ డిజైన్ చేసుకో, నా క్యారెక్టర్ ఇది, నాకు ఈ విధంగా కావాలని చెప్పినాడు అంతే. శంకర్ అన్న అనే క్యారెక్టరు ఆయన ఇన్నోసెంట్ లేకుంటే నెగిటివ్ క్యారెక్టర్ అనేది నాకు స్టార్టింగ్లో ఏం చెప్పలేదు. తర్వాత షూటింగ్ చేసుకుంటూ వెళ్తే అది రివీల్ అయింది. కానీ నాకు ఎప్పుడైతే శంకర్ అయిన ఒక పాత్ర ఓడిపోయిన కార్పొరేటర్ జనాలు మంచి కోరేవాడు అన్నప్పుడు అది స్వభావంగా ఇట్ ఈస్ రిలేటెడ్ టు మై క్యారెక్టర్. నాది కూడా అది ఎవరికన్నా చాతనైనంత హెల్ప్ చేయాలి. నేను బీయింగ్ ఆల్సో నేను అడ్వకేట్, నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు వాట్ ఎవర్ బెస్ట్ ఐ కెన్ డూ ఐ సజెస్ట్ దెమ్. అక్కడ నాకు ఆ క్యారెక్టర్ కనెక్ట్ అయింది. రెండోది కార్పొరేటర్ అన్నప్పుడు ఆ డ్రెస్సింగ్ స్టైల్, ఆ వే ఆఫ్ టాకింగ్, ఆ వే ఆఫ్ బాడీ లాంగ్వేజ్ అదంతా నేను హోంవర్క్ చేసుకున్నాను. దానికి నాకు ఎక్కడ అన్న ఎలాంటి షరతులు పెట్టలేదు. ఓకే నువ్వు ఇది చేస్తావా చేసుకో, ఇది చేస్తావా చేసుకో. సో దానికి క్రెడిట్ అన్నదే. అక్కడ శంకర్ అన్న క్యారెక్టర్ అన్న, నేను కాదు. దానికి అంతా నాకు ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి అన్న క్రెడిట్ పోతుంది. అన్న నీకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. రెండవది నాతోటి నటించిన చైతన్య అన్న చాలా ఫ్రెండ్లీగా, బాయ్ నెక్స్ట్ డోర్, ఎలాంటి యాటిట్యూడ్స్ లేవు. ఒక షాట్ లేదు, ఒక రీటేక్ అయినా కానీ కూడా మళ్ళీ ఇంకో టేక్ అయినా కూడా అన్న ఎక్కడ ఇబ్బంది పడకుండా అన్న ఇట్లా చేద్దాం, మీరు ఇట్లా చెప్పండి అట్లా చెప్పండి అని మాకు బాగా కోఆపరేట్ చేసిండు. ఐ హ్యావ్ టు థ్యాంక్ జిఎస్కే మీడియా. ఈ సినిమాకనే కదా, నా ఫస్ట్ సినిమాకి వెళ్ళి సీన్ అన్న, కుమార్ అన్న, సురేష్ అన్న దే బీన్ సపోర్టింగ్ మీ. హవా కానీ, తర్వాత మొన్న అన్నపూర్ణ ఫోటో స్టూడియో కానీ, ఈరోజు ఈ సినిమాకి కానీ. మనము ఎంత కాదన్నా మనది ఈ రేంజ్లో చేసిన సినిమాలని మనం కాదనుకున్న అందరు చిన్న సినిమా అని అంటారు. ఆ చిన్న సినిమాకి, మంచి సినిమాకి సపోర్ట్ చేసిన జిఎస్కే వీళ్ళు మీడియేటర్స్. అంటే మాకు సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడానికి, థియేటర్స్లోకి రాకముందు జనాల్లోకి తీసుకెళ్ళడానికి దే ఆర్ అవర్ మీడియం. సో సినిమా తరఫున, పర్సనల్గా నా తరఫున థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ మీట్ అన్నాం కాబట్టి ఈ సందర్భంగా జిఎస్కే టీం అందరికీ, ఎస్పెషల్లీ సీన్ అన్నకి, సురేష్ అన్నకి, కుమార్ అన్నకి, వాళ్ళు సినిమాకే కాదు పర్సనల్గా నాకు కూడా వెల్ విషర్స్. ఏ సినిమాలు చేయాలి, ఇట్లాంటి సినిమాలు చేయు, ఇట్లాంటివి చేయకు అని మంచి సపోర్ట్ చేస్తారు. వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ థ్యాంక్ యూ కరీంనగర్. అది చెప్పడం మర్చిపోయినా, మొన్న ప్రీ రిలీజ్లో కూడా మర్చిపోయాను. నా ఊరే కదా అని ఐ జస్ట్ టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. బట్ థ్యాంక్ యూ కరీంనగర్. ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ టు ఈ సినిమా కరీంనగర్లో చేయడం. నేను పుట్టిన ఊరిలో ఒక సినిమా చేయడం, దానికి అంత మంచి పేరు రావడం, ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ. సో ఆల్ ది పీపుల్ ఆఫ్ కరీంనగర్ థ్యాంక్ యూ సో మచ్. అందరికి క్షణార్థి. ముందుగా అంటే ఒక సామాన్యుల సినిమా, సామాన్యులు అంటే ఒక అద్భుతమైన పని చేస్తే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా, అట్లా మా టీం అందరం కూడా మేము అంటే చాలా పద్ధతిగా రిలీజ్ చేసినాం. మేము ఆ పద్ధతి కూడా నేను నెక్స్ట్ చెప్తాను. అట్లా అందరు ఆ పనులలో ఉంటే సడన్గా అంటే మనం ఒక మంచి పని చేసినప్పుడు కూడా మన చుట్టూ ఉన్న మనుషులు కూడా మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అట్లా మా ప్రొడ్యూసర్స్ హ్యాపీ, మేము హ్యాపీ. అంటే ఇవన్నీ చెప్పేటి మీకు అది తెలుసు. కాకపోతే అన్న దీంతో పాటు ఇట్లా చేద్దామని చెప్పేసి ఇంత ఇమీడియట్గా ఒక మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన జిఎస్కే మీడియాకి. ఎందుకంటే మమ్మల్ని అంటే మాకు అదే సినిమాకి అంటే హెల్ప్ చేసే వాళ్ళు హెల్ప్ చేస్తారు, మిగతా జరిగేది జరుగుతుంటాయి. కానీ అన్న చేద్దాము మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఇంత షార్ట్ టైం మేము మార్నింగ్ 10 గంటల కన్నా 10-11 గంటలకు అనుకున్నాము. నేను ఒక దగ్గర ఉన్న, అన్న ఒక దగ్గర ఉన్న. అంటే మా రిలీజింగ్లో ఒక దాని కూడా ఒక మెథడ్ ప్రాసెస్, అంటే ఒక మెథడ్ ఫాలో అయినాము. ఆ ప్రాసెస్లో ఉండగా మేము అనుకున్నాము, అన్న చేసేసి మమ్మల్ని పిలిచిండు. థ్యాంక్ యూ సురేష్ అన్న అండ్ అజయ్ అండ్ శ్రీనివాస్ అన్న, వెరీ వెరీ థ్యాంక్ యూ అన్న. మీ హెల్ప్ ఎప్పటికీ, మీరు చేసిన సాయానికి ఎప్పటికీ కృతజ్ఞత ఉంటా అన్న. అట్లనే ఒక మంచి సినిమాకి మీడియా సపోర్ట్ చేస్తుందని చెప్పేసి ట్రైలర్ ఫంక్షన్లో చెప్పినట్టు నిజంగా నిన్న పాజిటివ్ రివ్యూస్ అన్నీ మీరు ప్రతి ఒక్కరు చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. వెరీ వెరీ థ్యాంక్ యూ వాళ్ళందరికీ.
ఈ థ్యాంక్స్ మీ టు సీన్ మేము అంటే మనకు మల్టిపుల్గా హ్యాండ్స్ ఉంటుంటాయి. ఫస్ట్ మనం మీడియాకు కూడా డైరెక్ట్ చెప్పొచ్చు అన్న, ప్రేక్షకులు కూడా డైరెక్ట్ చెప్పొచ్చు అన్న అని చెప్పేసి చేస్తున్నాం. అందుకని మీ అందరికీ వెరీ వెరీ పాదాభివందనలు, కృతజ్ఞతలు. ఎందుకంటే ఒక మంచి సినిమాకి మీరే ఒక సపోర్ట్ అని చెప్పేసి మళ్ళీ ఒకసారి నిరూపించారు. మీ అందరికి ప్రత్యేకంగా మా ప్రొడ్యూసర్స్ తరపున, ఎట్ ది సేమ్ టైం మా ఆర్టిస్టుల తరపున, నా తరపున వెరీ వెరీ థ్యాంక్ యూ. ఎట్ ది సేమ్ టైము ఒక మంచి సినిమా తీసినప్పుడు చాలా వ్యూహాత్మకంగా ఉండాలన్నది ఏంటంటే, నేను అటు ఒక పెద్దలు చెప్పినట్టు ఎట్లా అంటే, ఫస్ట్ డిపాజిట్ తెచ్చుకో, పోటీ చేయి, గెలువు అని ఒక పొలిటికల్ ఫిలాసఫీ ఉంటుంది. అట్లా మేము ఆ ఫిలాసఫీ ఫాలో అయినాము. ఇప్పుడు మేము చాలా హ్యాపీగా ఉన్నాము. దానికి సహకారం అందించిన ప్రతి ఒక్క ప్రేక్షకులకి ఎట్ ది సేమ్ టైం మౌత్ టాక్ తోటి కొంచెం కొంచెం పెరుగుతుంది. దానికి మేము అంత చాలా సంతృప్తిగా ఉన్నాము. ఇప్పుడు వేరే వేరే నుంచి కాల్స్, ఎట్ ది సేమ్ టైమ్ ఇప్పుడు చిరంజీవికి చిరంజీవి పేరు వచ్చేసేసింది, శంకరన్న పేరు వచ్చేసేసింది. చాలా చాలా వెరీ వెరీ థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకా ఇప్పుడు ఉంటుంది సినిమా లైఫ్. ఇప్పుడు మనకు ఎంత పెద్ద సినిమా అయినా ఒక 1 వీక్ ఆర్ 2 వీక్ ఇంకా అనుకున్నట్టు అంటే నాకు ఎంత మంచి వస్తున్నాయనంటే, అన్న చూసినాము, ఎట్ ది సేమ్ టైం ఈ షోకి ఈ టైంకి ఇక్కడ ఉందన్న, మేము వెళ్తున్నాం అని చెప్పేసి జాగ్రత్తగా బుక్ మై షోని జాగ్రత్త పేపర్ని ఫాలో అవ్వకుంటూ వెళ్తున్నారు. వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ. అయితే ఈ సినిమాలో ఇప్పుడు ఇంత నాకు ఈ మొదటి నుంచి వెళ్ళి ఇప్పుడు ఈ సడన్ అంటే మనకు ఎంత కష్టపడి చేసినా కానీ లాస్ట్ రిలీజింగ్ టైం అనేది చాలా క్రూషియల్. ఆ క్రూషియల్ నాకు ఈజీ చేసిన నాకు మెయిన్ నా నర్సింగ్ సమాజం. అంటే అందరూ నిన్న నా నర్సింగ్ సమాజం చాలామంది వాళ్ళకు వెళ్ళి ఇప్పుడు వాళ్ళ నుంచెల్లే మనకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అదొకటి. తర్వాత నేను ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్కరిని నోట్ చేసుకుంటూ వచ్చాను. నాకు వీళ్ళు హెల్ప్ చేశారు, వాళ్ళు హెల్ప్ చేశారని. అందరికంటే ఎక్కువ అంటే వాళ్ళు ఆ సమాన స్థాయి హెల్ప్ చేసింది ఏంటంటే కరీంనగర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన సాయం మర్చిపోలేను. మనకి ఏంటిదంటే ఇక్కడ మనకు ఏంటిది ఒక అల్యూమినియం ఫ్యాక్టరీ లెక్క, రామోజీ ఫిల్మ్ సిటీ లెక్క ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చుట్టూ ఒక 1000 ఎకరాలు ఉంటుంది. ఆ 1000 ఎకరాలలో మేము చాలా వర్క్ చేసినాము. అంటే ఉన్న 42 రోజులలో 20 రోజులు అక్కడనే పనిచేసాము. ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కరీంనగర్లో LMD పరిధిలో వర్క్ చేసిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి. తర్వాత మేము ఈ ప్రాజెక్ట్స్ అన్నీ చూపించాలనుకున్నప్పుడు హరికృష్ణన్న సాయంతో మిగతా ప్రాజెక్టులు అన్నీ విజిట్ చేసినప్పుడు అప్పుడు ఆ వేరే వేరే పరిస్థితుల మధ్యలో కూడా మాకు షూటింగ్ అవకాశం ఇచ్చిన మిగతా అంటే కంప్లీట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా ఒక 4-5 డివిజన్స్ ఉంటాయి. మిషన్ భగీరథ అని, తర్వాత ఈ మానేరస్ అంటే ఈ చిన్న నీటిపారుదల చెక్ డ్యామ్లని వీటన్నిటికీ పెద్ద ప్రాజెక్టులు వీటన్నిటికి కూడా మాకు అంటే ఒక మంచి సినిమా తీస్తున్నామని చెప్పేసి మా గురించి తెలుసుకొని మాకు ఎంతో సహకారం అందించారు. వాళ్ళకి ఈ సక్సెస్ మీట్ తరఫున వెరీ 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 థ్యాంక్స్. అట్లనే మీరు ఒక మంచి సినిమా అని ఇచ్చినాము. ఈ వీకెండ్ మీకు టైం వేస్ట్ కాదు, డబ్బులు వేస్ట్ కాదు. ఒక మంచి సినిమా చూడండి, ఒక నలుగురు చెప్పండి. మళ్ళీ ఒకసారి GSK మీడియాకి మీ అందరికీ వెరీ 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 థ్యాంక్ యూ. కరీంనగర్ బిడ్డనే. హాయ్. సో తెలంగాణ గురించి, తెలంగాణ యాస గురించి చాలా బాగా చూపించారు అండ్ ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారు లాస్ట్లో. పబ్లిక్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో మీకు తెలిసిన ఫ్రెండ్స్లో సెలబ్రిటీస్ నుంచి లేదా పొలిటికల్ లీడర్స్ నుంచి ఏమన్నా కాంప్లిమెంట్స్, విషెస్ ఏమన్నా వచ్చాయా మూవీ గురించి? ఫ్రెండ్స్ నుంచి చాలామంది కరీంనగర్లో తర్వాత వరంగల్లో చూసిన వాళ్ళు చాలామంది ఫోన్ చేసి చెప్పారు. సెలబ్రిటీస్ నుంచి అయితే ఇంకా రాలేదంటే సినిమా కదా, కొంచెం అబ్జార్ప్షన్ టైం పడుతుంది. నిన్ననే రిలీజ్ అయ్యాయి 10 సీన్స్. సో వెయిటింగ్ ఫర్ దాట్. బట్ ఇండస్ట్రీలో నా ఫ్రెండ్స్ యాక్టర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు, వేరే వాళ్ళు అయితే చూసిన వాళ్ళు దే సెడ్ గుడ్ థింగ్స్ అబౌట్ మీ. చూడని వాళ్ళు మంచి రివ్యూస్ వస్తున్నాయి, మేము విన్నాము అని చెప్తున్నారు. సో క్వైట్ హ్యాపీ అబౌట్ ది రిజల్ట్ సో ఫార్. హలో డైరెక్టర్ గారికి సార్, ఇప్పుడు షరతులు వర్తిస్తాయని అంటే నిన్న చూసాం ఐమాక్స్లో, చాలా బాగా నచ్చింది. అంటే ఇంటర్వ్యూల తర్వాత నెక్స్ట్ కూర్చోవాలి, చూడాలి ఏం జరుగుతుంది అసలు ఏంటి అనేది కూడా మంచి సస్పెన్స్ చూపించారు మాకు. అంటే ఇందులో ఒక స్కామ్ గురించి చూపించారు కదా, అంటే డబ్బులు ఊరికే రావు, డబ్బులు ఊరికే వస్తే మోసపోతామని ఆ కాన్సెప్ట్. అంటే రియల్ లైఫ్లో మీకు అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా, అంటే ఇలాంటి స్కామ్స్? నేను అదే ఇక్కడ కూడా ఇప్పుడు అంత మీడియాకి అంటే నేను రెగ్యులర్ పేపర్ చదువుతాను. ఇప్పుడు మనకు బ్యానర్ ఐటమ్ కంటే ఎక్కువ ఈ డిస్టిక్లలో వచ్చే వార్తలు, ఎట్ ది సేమ్ టైము ఇవన్నిటికి నేను రెగ్యులర్గా అంటే ఇవి ఎక్కువ నేను రెగ్యులర్గా చూసేటప్పుడు ఈ ఆర్థిక నేరాలు చూసేటప్పుడు నాకు ఎక్కువ ఇన్స్పైర్ బై పేపర్ నుంచి ఎక్కువ తీసుకున్నాను. 50% అక్కడ పేపర్ నుంచి తీసుకుంటే 50% నా చుట్టూ ఉన్న మనుషులు. అంటే నేను ఎప్పుడు అట్లాంటి ప్రాక్టీస్ చేయలేదు, కానీ మాకే ప్రతిసారి ఎదురయ్యేటి ఇట్లా ఇది చేద్దాం అది చేద్దామని.
అక్కడి నుంచి తీసుకున్నాను సార్. చైతన్య గారు, ఈ షరతులు వదిస్తాయి మూవీ అనేది చాలా గుడ్ ఇంటెన్షన్ ఫిల్మ్ అండి. అవును. చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో మీరు ఈ క్యారెక్టర్ చూసినప్పుడు మీరు చిరంజీవి గారిలో కనిపించారు, ఒక కరీంనగర్ సామాన్యుడు ఫ్యామిలీ పర్సన్ లాగా కనిపించారు. అవును. సో ఈ మూవీ చేస్తున్నప్పుడు ఇట్లా ఈ ఫైనాన్షియల్ క్రైమ్స్ గురించి చేస్తారు కదా, సో అవేర్నెస్ కోసం చూపించారు. సో ఇటువంటి క్యారెక్టర్ చేసినప్పుడు మీకు ఎప్పుడు రిఫరెన్స్ చూసారా? అట్లా మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ ఫైనాన్షియల్ క్రైమ్స్లో ఐ మీన్ స్కామ్లు విరుక్కోవడం అట్లాంటివి ఏమైనా జరిగినాయా? డైరెక్ట్గా తెలిసిన వాళ్ళు కాకపోయినా వినడం, అంటే ఇలాంటివి చాలా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. మన చుట్టుపక్కల కానీ తెలిసిన వీళ్ళకి జరుగుతూ ఉంటాయి. ఇప్పటికీ ఏదో రూపకంగా ఏదో టైప్లో జరుగుతూ ఉంటాయి. ఆర్థిక నేరం అన్న చెప్పినట్టు డబ్బులకు సంబంధించి మల్టీ లెవెల్ మార్కెటింగ్ కావచ్చు, లేకపోతే చిట్ ఫండ్స్ కావచ్చు, ఆల్ దీస్ ఆర్ మనీ రిలేటెడ్ ఇష్యూస్. సో మనం చిట్ ఫండ్స్ చాలా వరకు చూసాము, ప్రోడక్ట్స్ ఇవి కూడా ఉంటాయి. సో మల్టీ లెవెల్ మార్కెటింగ్ కూడా చాలా కంపెనీలు మనకు తెలిసినవి వచ్చినాయి. ఏదో ఒక టైంలో అట్లీస్ట్ మనం కాకపోయినా మన పేరెంట్స్ అయినా అందులో ఏదో కుక్కర్ వస్తుందనో వాషింగ్ మిషన్ వస్తుందనో ఆశపడ్డ వాళ్ళు ఉన్నారు.